is up guys. ఈ రోజు మన వీడియోలో ఇన్ఫోసిస్ రిక్రూట్మెంట్ ప్రోగ్రామ్ గురించి అయితే డీటెయిల్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ని మనము 3 డివైడ్స్ గా చేశారు ఇన్ఫోసిస్ వాళ్ళు. సో 3 డిఫరెంట్ రోల్స్ కి అయితే మిమ్మల్ని అయితే రిక్రూట్ చేయడం జరుగుతుంది. సిస్టమ్స్ ఇంజనీర్, ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ అండ్ అనలిస్ట్, ఈ 3 రోల్స్ కి అయితే క్యాండిడేట్స్ అయితే తీసుకుంటారన్నమాట. బేస్డ్ అపాన్ ద మీ స్కిల్ సెట్ బట్టి అండ్ మీ ఎక్స్పీరియన్స్ బట్టి అండ్ మీరు ఎందులో గుడ్ టు గో ఉన్నారో దాన్ని బట్టి మీకైతే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ మీకు ఆ పొజిషన్ అయితే ఇస్తారన్నమాట. సో మనం ఏదైతే సూటబుల్ ఉన్నారో దానికి అకార్డింగ్లీనే సిస్టమ్స్ ఇంజనీర్ అనుకోండి, దానికి అకార్డింగ్లీనే మనకి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ చెప్పేసి నెక్స్ట్ మనకి షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా దానికి అకార్డింగ్ టూనే ఉంటుందన్నమాట. సో డీటెయిల్స్ అవన్నీ కూడా మీకు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఏమేం స్కిల్ సెట్ కావాలి, ప్యాకేజ్ ఎంత ఉంటుంది, లొకేషన్ ఎక్కడ, ఎలా అప్లై చేయవచ్చు అండ్ మీరు ఎలా అప్లై చేయడం వల్ల మీ రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవుతుంది అనేది కూడా నేను బోనస్ టిప్ గా మీకు ఇస్తున్నాను ఈ వీడియోలో. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఓకే, సో బికాస్ ఇట్స్ గోన్ బి వెరీ ఇన్ఫర్మేటివ్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా లైక్ మనకు ఒక ట్రై ఇచ్చినట్టు ఉంటుంది. మీకు కూడా చక్కగా ఏ రోల్ కి మనం సూటబుల్ అవుతాము, మీ స్కిల్ సెట్ ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనకి జనరల్ గా కావాల్సింది మేజర్ గా ఆప్టిట్యూడ్ అయితే కావాలన్నమాట. సో ఆప్టిట్యూడ్ కి మనము మన దగ్గర ఆల్రెడీ మెన్షన్ చేసే జనరల్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అయితే ఉంటుందన్నమాట. మీకు ఇక్కడ ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ అడుగుతారు అండ్ నెక్స్ట్ జనరల్ క్వశ్చన్స్ అడుగుతారు, సినారియో బేస్డ్ ఉంటుంది, టెక్నికల్ రౌండ్ అయితే ఉంటుంది అండ్ మీ స్కిల్ సెట్ ని చెక్ చేసిన తర్వాతనే మనకి ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతాం అనమాట. సో బీ గుడ్ అట్ ద ఆప్టిట్యూడ్ అండి. ఇక్కడ మనకి ఏమన్నా మీకు ఇంకా ఇన్ఫర్మేటివ్ గా కావాలి అన్నా కానీ ఇక్కడ డెఫినెట్ గా ఈమెయిల్ చేయవచ్చు మాకు. ఇంకా మీకు హెల్ప్ చేయడానికి విల్ బీ పార్ట్ యాజ్ అ టీమ్, విల్ వర్క్ యాజ్ ఇట్. సో మనకి ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఉండబోతుంది కాబట్టి డెఫినెట్ గా యూటిలైజ్ ఇట్. ఓకే, సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ విల్ బి జంపింగ్ ఇన్ టు ద ఇన్ఫోసిస్ రిక్రూట్మెంట్ 1 అండి. సో ఇది మనకి ఇన్ఫోసిస్ రిక్రూట్మెంట్ ప్రోగ్రామ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఆల్ ఓవర్ ఇండియాలో. సో దీనికి మనం పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ ఏమేమి ఉంటుంది అనేది నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఇక్కడ ఇన్ఫోసిస్ నుంచి బెంగళూరు హెడ్ ఆఫీస్ లో ఉంది. సో ఇక్కడ మనకి లొకేషన్ చూసుకున్నా కానీ ఆల్ ఓవర్ ఇండియా అయితే ఉంటుందండి. సో ఇక్కడ కూడా మనకి లొకేషన్ అయితే డిస్క్లోజ్ చేయలేదు, బేస్డ్ అపాన్ ద రోల్స్ బట్టి మనకైతే ప్రాజెక్ట్స్ అయితే ఉన్న అకార్డింగ్ బట్టి మనకైతే లొకేషన్ అయితే తర్వాత డిస్క్లోజ్ చేస్తారు. సో ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఏమేమి తీసుకుంటారు అంటే మీ నేమ్, అడ్రస్ అండ్ నెక్స్ట్ బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో మీకు 10th, డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉంటే ఒకవేళ చేయండి, లేదు అంటే లేదు. సో ఎవరెవరు అప్లై చేయవచ్చు ఈ పొజిషన్కి అని చెప్పానంటే ఎవ్రీవన్ కెన్ అప్లై యాక్చువల్లీ. సో మనకి బీటెక్ చేసిన వాళ్ళు, ఎంసీఏ, ఎంబీఏ, బీఎస్సీ చేసిన వాళ్ళు, based upon మీ రోల్స్ ఏవైతే ఉన్నాయో బేస్డ్ అపాన్ దాట్ మీ కెన్ డెఫినెట్లీ అప్లై ఫర్ దిస్. అండ్ 0 to 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయవచ్చు అండి. మీకు ఎలాంటి యాక్టివ్ బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు అండ్ గుడ్ అకాడమిక్ రికార్డ్ అయితే ఉండాలన్నమాట. అండ్ కమ్యూనికేషన్ చక్కగా ఉండి ఆప్టిట్యూడ్ స్కిల్స్ ఉన్న వాళ్ళైతే గుడ్ టు గో అనమాట ఇక్కడ. సో ఇంటర్వ్యూ ప్రాసెస్లో కూడా చూసుకున్నా కానీ మీ ఫేస్ అయితే క్యాప్చర్ చేస్తారన్నమాట. సో ఇక్కడ మనకి 3-4 రౌండ్స్ లో కూడా మీ ఫేస్ ని అనేది డిటెక్ట్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ ఫ్రాడ్ ఉంటే మాత్రం మనకు అక్కడ ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వరు మీరు. అండ్ నెక్స్ట్ ఫర్దర్ గా కూడా ఇన్ఫోసిస్ లో అప్లై చేయడానికి కూడా మనకు స్కోప్ చాలా తగ్గిపోతుంది. సో అక్కడ ఫ్రాడ్ యాక్టివిటీ అయితే ఇంటర్వ్యూలో అయితే చేయకండి. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ గా అయితే ఇచ్చారన్నమాట. సో మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడికి కూడా ఉండదు, ఇన్ఫోసిస్ లోనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు మనకి ఇంటర్వ్యూ ప్రాసెస్ లో ఈచ్ స్టేజెస్ లో ఎలా ఉంటుంది అనేది కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ. యూ కెన్ డెఫినెట్లీ చెక్అవుట్ దాట్ యాజ్ వెల్. అండ్ ఇన్ఫర్మేషన్ అనేది ప్యాసేజ్ కంప్లీట్లీ రిక్రూట్మెంట్ సైడ్ వాళ్ళకే ఉంటుంది, ఇంకా బయట వాళ్ళకి యాక్సెస్ ఉండదని చెప్పారన్నమాట. ఇఫ్ యు ఆర్ నాట్ గుడ్ ఎట్ దట్ వన్ ఆల్సో మీరు మనకి పర్సనల్ డేటా తీసేసుకోవాలి అన్నా కానీ ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇక్కడ మెయిల్ ఐడి ఉందో దాంట్లో నుంచి కూడా మీరు మీ ఇన్ఫర్మేషన్, పర్సనల్ డేటాని రెక్టిఫై అయితే చేసేయచ్చు అనమాట. ఓకే, సో క్లియర్ ఆఫ్ దిస్ పాయింట్స్. సో ఇక్కడ మనకి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఎవరెవరు ఎట్లా అప్లై చేయాలి అనేది కూడా చెప్తాను. సో మనకి ఇక్కడ టెక్నికల్ రెస్పాన్సిబిలిటీస్, ఆపరేషన్స్ రెస్పాన్సిబిలిటీస్, కొలాబరేషన్ అండ్ టీమ్ వర్క్, సో లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్. సో ఇక్కడ 3-4 పార్ట్స్ గా డివైడ్ చేశారన్నమాట. సో టెక్నికల్ రెస్పాన్సిబిలిటీస్ లో చూసుకుంటే ఫస్ట్లీ మనకి పైథాన్, జావా,
టెక్నికల్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. టెస్టింగ్ మీద గానీ, డెవలపింగ్, డిజైనింగ్ మీద అయితే మీకు నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే గుడ్ టు గో. యూ క్యాన్ డెఫినెట్‌లీ అప్లై ఆల్ దిస్ థింగ్స్ అండి. అండ్ ఆపరేషన్స్ చూసుకుంటే యూ నీడ్ టు బి సపోర్ట్ చేయడానికి క్రాస్ ఫంక్షనల్ టీమ్స్‌కి. అండ్ నెక్స్ట్ మీకు టికెట్స్ అక్కడ రిలేటెడ్‌గా, ఆ తర్వాత రిపోర్ట్స్ ఫార్మల్‌గా మనకి ఫాలో అవుతూ వెళ్ళాలి. అండ్ మనం టీమ్ ప్రాసెస్‌ని మర్జ్ చేసుకుంటూ, ఇష్యూస్‌ని ఫిగర్ ఔట్ చేసుకుంటూ వెళ్ళే కంప్లీట్ ప్రాసెస్ ఉంటుందన్నమాట ఆపరేషన్స్ రెస్పాన్సిబిలిటీస్‌లో. సో అండ్ ద థర్డ్ వన్ మనకి మీ కమ్యూనికేషన్ చక్కగా ఉండాలి. అండ్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్, టీమ్ డెవలప్మెంట్ రిలేటెడ్‌గా అయితే మనం వర్క్ చేయడానికైతే ఉంటుంది. సో దీస్ 2 థింగ్స్ విల్ బి ఇంక్లూడెడ్ ఫర్ ద టెక్నికల్ అండ్ ఆపరేషన్స్. ఓకే. సో ఇక్కడ మీరు ఒక బోనస్ టిప్ నేను ఇవ్వాలనుకుంటుంది ఏంటంటే, ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ రెజ్యూమ్ షార్ట్‌గా పెట్టుకోండి. ఓకే. సో రెజ్యూమ్ షుడ్ బి షార్ట్. అండ్ నెక్స్ట్ మీరు జేడీ మీకు ఒకవేళ గుడ్ ఇన్ ద మీరు టెక్నికల్ నాలెడ్జ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో అనుకో, సో మనకు అందులో మీరు ఏవైతే ఇంటర్న్‌షిప్స్ చేశారో, ఏవైతే మీరు ప్రాసెస్ పెట్టారో, సో దానికి రిలేటెడ్‌గా ఇఫ్ ఇన్ కేస్ డెవలపర్ అనుకోండి మీరు. సో డెవలపర్ రిలేటెడ్‌గా ఏమేం చేశారో దానికి రిలేటెడ్‌గా ఇన్ఫర్మేషన్ అనేది షార్ట్‌గా పెట్టి అండ్ నెక్స్ట్ మనకి క్లియర్‌గా పెట్టండి. ఓకే. షార్ట్ అండ్ నీట్ ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఇఫ్ ఇన్ కేస్ సపోర్ట్ సైడ్ అనుకోండి. సపోర్ట్ సైడ్ ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు సపోర్ట్ రిలేటెడ్‌గా మీరు ఎలా ఫిగర్ ఔట్ చేశారు అనేది కూడా క్లియర్‌గా మీ ఎక్స్‌పీరియన్స్ అండ్ నెక్స్ట్ మీరు ఒక అడిషనల్ టిప్స్ అయితే అందులో పెట్టాలన్నమాట. ఓకే. సో మీరు ఒకవేళ డాటా అనలిస్ట్ అనుకోండి. డాటా అనలిస్ట్ సైడ్ ఉన్న వాళ్ళు కూడా ఇంటర్న్‌షిప్స్ అండ్ నెక్స్ట్ మీ ఎక్స్‌పీరియన్స్, ప్రాజెక్ట్స్ ఇఫ్ ఇన్ కేస్ యూ హావ్ వర్క్డ్ యాస్ ఎ ఫ్రీలాన్సర్ యూ క్యాన్ హావ్ టు కీప్ ఇట్. ఓకే. షార్ట్, నీట్ ప్రాసెస్‌లో పెట్టడం వల్ల మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి మాక్సిమం ఛాన్స్ ఉంటుంది. ఓకే. అండ్ కమింగ్ టు ద ప్యాకేజ్ ఇక్కడ చూసుకుంటే స్టార్టింగ్ ఫ్రమ్ 6 ఎల్‌పీఏ నుంచి 21 ఎల్‌పీఏ అయితే ఉంటుందన్నమాట. సో డెఫినిట్‌గా మిస్ అయితే చేయకండి. అందరూ కూడా అప్లై చేయండి. అండ్ అప్లై చేయడానికి ఇంకొకటి ఈ డీటెయిల్స్ అవన్నీ చూసి మనం అగ్రీ మీద కొట్టేసి యాక్సెప్ట్ చేసేసిన తర్వాత మీ మెయిల్ ఐడీ, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఏదైతే ప్రాసెస్ ఇందాక చెప్పారో లైక్ మన ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే మనం క్లియర్‌గా ఇక్కడ అప్లై చేసి పెట్టాలన్నమాట. ఓకే. సో కంప్లీట్‌గా మీకు సూటబుల్ అయ్యే ప్రొఫైల్‌ని అయితే సూటబుల్ అయ్యే రోల్‌ని అయితే మీ స్కిల్ సెట్ బట్టి మీకైతే ఇస్తారన్నమాట. సో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి మాత్రమే మెయిల్స్ అయితే వస్తాయండి. సో అక్కడ చూడండి. మీరు చెక్ చేసుకుంటూ తరోగా అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే అప్లై చేయండి. చాలా మంచి ఆపర్చునిటీ. సో డెఫినెట్‌గా మిస్ అవ్వకండి. అండ్ అందరూ కూడా అప్లై చేయడానికి ఫ్రెషర్స్ డెఫినెట్‌లీ ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నా యూ కెన్ డెఫినెట్‌లీ కామెంట్ డౌన్ అండ్ విల్ డెఫినెట్‌లీ గెట్ బ్యాక్ టు యూ త్రూ नेक्स्ट वीडियोस. फिर मिलेंगे। चलते चलते थैंक यू सो मच।